మీరు ఇంత కష్టపడి ఆల్ ఓవర్ ఇండియాలో ఒక్క డాక్టర్ ఇంత చేంజ్ తీసుకొచ్చారు. మీకు సపోర్ట్ గా నిల్చున్న వాళ్ళు ఎవరు? అండ్ మన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పీడియాట్రిక్స్ ఏమైనా సపోర్ట్ చేసిందా? జీరో. ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ జీరో సపోర్ట్. కొంతమంది మంచి వాళ్ళు అందులో మారల్ గా సపోర్ట్ చేశారు, ట్రై చేశారు, బట్ వాళ్ళ వాయిసెస్ నొక్కేశారు. మీరు ఎట్లా మరి ఇంత ధైర్యంగా ఒక్కటి చేస్తాను? ఏమో మొండి ధైర్యం, అంతే మొండి ధైర్యం. అండ్ పిల్లల ప్రాణాలకు సంబంధించింది కాబట్టి మిలియన్స్ ఆఫ్ చిల్డ్రన్. ఎస్, మొండి ధైర్యం అంతే. అది ఒక జిద్ అంతే, జిద్. ఇది అన్యాయం, అన్యాయాన్ని నేను చేయగలిగినంత అడ్డుకోవాలి, నేను అడ్డుకోగలిగినంత. బట్ లాస్ట్ ఇయర్ మట్టుకు ఎండోక్రైన్ సొసైటీ ఆఫ్ ఇండియా అండ్ విమెన్ పీడియాట్రిషియన్స్ ఫోరం డాక్టర్ హిమబిందు గారి వల్ల నాకు సపోర్ట్ కి వచ్చారు. ఆమె ఈసారి ఐఏపీ ఎలక్షన్స్ లో నుంచుంటున్నారు. ఆమె గెలిస్తే ఏమన్నా లీడర్షిప్ ఇంకొంచెం బెటర్ గా ఉంటదేమో అని ఆశిస్తున్నా నేను. అదర్వైజ్ లాస్ట్ ఇయర్ వాజ్ లైక్ హారిబుల్. ఎట్లా ఫీల్ అవుతున్నారు ఇప్పుడు? 8 years స్ట్రగుల్, ఎన్నో ప్రొటెస్ట్, ఫైట్ అండ్ ఇవన్నీ చేసిన తర్వాత ఒక వారియర్ లాగా హౌ ఆర్ యు ఫీలింగ్? ఇప్పుడైతే చాలా అలసిపోయి అలసట కనపడుతుంది. బట్ ఆ రోజు వచ్చినప్పుడైతే నేను పడిన బాధ, పెయిన్ అంతా ఒక రిలీజ్ లాగా వచ్చేసింది అనమాట. రిలీఫ్ అనమాట. ఫైనల్లీ లైక్ ఇంకో సమ్మర్ రాదు ఇలాంటి దారుణంగా. మళ్ళీ ఇంకో సమ్మర్ లో ఇంకొంతమంది పిల్లలకి ఏం అవ్వదు అనే ఒక రిలీఫ్.